అడ్డం పెట్టుకుని ఇంకోటి అడ్డం పెట్టుకుని హెరిటేజ్ అడ్డం పెట్టుకుని ఇంకోటి అవసరం లేదండి. హెరిటేజ్ కానీ ఇందిరాపూర్ ఏదైనా సరే ఖచ్చితంగా విచారణ చేయొచ్చు. మనంటే కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి గారు ఇప్పుడు వేసే దీని మీద ఏమండి ఒక తేడా ఉంటే సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ పరిస్థితులన్నీ మాట్లాడుకుందాం సార్. అసలు ఇందాపూర్ కి హెరిటేజ్ కి ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించి అడిగితే ఏం చెప్తారు సార్? ఏమండి వాళ్ళు అఫీషియల్ గా లిస్ట్ లోని పెట్టారు. ఎవరు హెరిటేజ్ పెట్టినట్టు వెబ్సైట్ లో ఉంది. వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి. సభలోనో బయటనో ప్రభుత్వానికి సంబంధించిన వాడు అసలు వాళ్ళు నెయ్యే చేయరు అంటారు. సభలోనే మండలంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడినట్టు ఆయన మాట్లాడారు. విచిత్రంగా ఉంది. కానీ నేను చెప్తున్నాను సరే వాళ్ళు సప్లై చేశారు. దాంట్లో కల్తీ జరిగినందా మళ్ళీ అసలు నాకు అర్థం కాదు. సప్లై చేశారు లేదో ఆధారాలు ఉన్నాయి కదా. దాంట్లో కల్తీ జరిగితే చేతి తీసుకోమన్నా అసలు దాన్ని అడ్డమెంట్ చేశారు. హెరిటేజ్ కాకుండా గూగుల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చంద్ర గురించి పాలు పోశారు. తేడా ఉంటే తీసుకోవాలి. కానీ మీకు అర్థమైంది కదా, అశ్రిత పక్షపాతం కింద వస్తుంది. అలా కానీ చేస్తే అది వేరేది. నెపోటిజం అశ్రిత పక్షపాతం వస్తుంది, వేరేదండి. కానీ కల్తీ విషయంలో ఇది మనం మనోభావాలతో పాటు అన్ని దెబ్బతీశారు కదా. దీన్ని వేరుగా దాన్ని వేరుగా చూడండి. దాంట్లో పొరపాటు జరిగితే అశ్రిత పక్షం మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సింది. గత ప్రభుత్వం మీద వచ్చినటువంటి ఆరోపణలు ఈ ప్రభుత్వంలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇప్పుడు వస్తున్నటువంటి వీటి మీద కూడా దానికి వివరణలో లేదంటే దానికి ఉన్నటువంటి సంబంధాలు చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో అసలు కల్తీకి అంశానికను హెరిటేజ్ కి ఏం సంబంధం, హెరిటేజ్ ఎందుకు తీసుకొస్తున్నారు అనే కామెంట్లు చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా నేను అడుగుతున్నా, టాపిక్ డైవర్ట్ చేయొద్దని అడుగుతున్నా. ఒకటి అశ్రిత పక్షపాతం అనేది నిజంగా కనుక ఆయనకి డమ్మీ కంపెనీగా ఉండేది. ఇప్పుడు రేపు ఆల్రెడీ ఒక ఆర్డర్ అనుచితంగా వితౌట్ టెండర్ కనిపిస్తే ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే. ఎందుకు చర్య తీసుకోకూడదు? అది వేరు. అది కనుక కల్తీ సప్లై చేస్తుందని కనుక ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అందుకని జరిగిన దాన్ని వదిలేస్తామండి. విచిత్రంగా నేను కూడా చెప్తున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు అశ్రిత పక్షపాతానికి చెందుంటే చంద్రబాబు నాయుడు గారు దాని మీద 2018 వచ్చినప్పుడు డెఫినెట్గా ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నారు కదా, తీసుకోవాల్సిందే. అశ్రిత పక్షపాతానికి కనుక పాల్పడినట్టయితే ఖచ్చితంగా ఎవరినో ఎందుకు స్పేర్ చేయాలండి? దేవుడి సొమ్ము అది, ప్రజలు ఇచ్చిన సొమ్ము దేవుడి సొమ్ము అబ్సల్యూట్. కానీ కల్తీ విషయం అందరూ కలిసి పుస్తకాన్ని పక్కన పెట్టి దేవుడి ఫోటోల దగ్గరికి వెళ్ళిపోయారు. అబ్సల్యూట్ తప్పండి. దీన్ని డైవర్టింగ్ అనాలా లేకపోతే ఏంటి పరిస్థితి? పొలిటికల్ ఏమండి, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్లిపోయారండి? అయోధ్య దాకా తీసుకెళ్లారు. ఎక్కడ తీసుకెళ్లారు? దేశవ్యాప్తంగా అంట ఆంధ్రప్రదేశ్ తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసేసి ఉత్తరాది సనాతన వాళ్ళు బోర్డు చేయాలని పదవుల్లో ఉత్తరాలో లేకపోతే ఇంకోటో సనాతని బోర్డు వేయాలంటే ఏంటంటే నాకు అర్థం కాదు. ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కుని కాలరాయడానికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టని ఎవరైనా సరే, రిపీటింగ్ అగైన్, ఎవరైనా సరే దెబ్బతీయడానికి చూస్తే ఊరుకోం. నేను చెప్తున్నానండి, నాకన్నా గట్టి భక్తులు చాలా మంది ఉంటారు. అంత భక్తులు రోజు పూజ చేసే భక్తులు కాకపోవచ్చు సార్, ఏది రోజు మంత్రాలు చదివి పూజ చేసే భక్తులు కాకపోవచ్చు. కానీ నేను చెప్తున్నాను, ఎవరికి కూడా ఈ భగవంతుని ప్రాశస్త్యాన్ని తగ్గించే హక్కు లేదు. నేను మళ్ళా చెప్తాను, నిజంగా చెప్పాలంటే ఇవాళ భగవన్నామ స్మరణతో సామాన్య భక్తులు చాలా రెట్లు గొప్పలు సార్. ఏది లోపల ఎలాంటి భావాలు లేకుండా, రాజకీయాలు లేకుండా భక్తుల మీద ధ్యానం చేసి వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ ఇలా రాజకీయాలను వాడుకునే వాళ్ళు మాత్రం భగవంతుడు క్షమించండి. మనం కూడా ఎంత తగ్గించుకుంటే మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇది ఎంత గొడవ చేస్తున్నప్పుడు తెలుగుదేశం మామే పడ్డారు. జరిగింది యాక్షన్ తీసుకున్నప్పుడు తెలుగుదేశం బ్యాచ్ ఒకటి మీరు ఊరుకుంటారా అంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయట్లేదు. దేవదేవుని యొక్క మనకి అల్లరి అవుతుంది, దాని మీద చర్య తీసుకోండి అని చెప్పి ఒక పక్క అంటే కాదు. ఇప్పుడు వద్దంటే వైకాపా బ్యాచ్ అండి, దేవుడు అభ్యంతర పడుతున్నారు లేదంటే దేవుని నామానికి అభ్యంతరం వస్తుంది అనుకుంటే ఇక్కడ పార్టీ లేదు సార్. మళ్ళీ మధ్యలో పార్టీ లేదు. అసలు మనోభావాలు దెబ్బతింటే భక్తుల్లో మాలాంటి మనోభావాలు దెబ్బతింటే ఈ రాజకీయ పార్టీలు ఏంటి నాకు అర్థం కాదు. భక్తులకి రాజకీయ పార్టీ అంటే ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ పార్టీ ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఉండవు కదా. అవన్నీ పార్టీలకు సంబంధం. పార్టీ నుంచి బయటకు వచ్చారంటే ప్రతి ఒక్కళ్ళు పోయి దర్శించుకుంటారు కదా. నేను అదే చెప్తాను. ఇప్పుడు మా బాధ ఏంటంటే అసలు ఈ పార్టీ రెచ్చిపోయి ఆ పార్టీ రెచ్చిపోయి ఇవన్నీ చోద్యం చూసేది కేంద్రంలో ఆదా ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు చోద్యం చూస్తున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడలేదని వచ్చి తూచని మాట్లాడిపోతున్నారు. అక్కడ మన సారాయి తక్కువ రేట్లకు రావాలని ఉద్యమించి చీప్ లెక్కర్కి 50 రూపాయలకి ఇచ్చేస్తామని చెప్పి అంతకుముందు ఉద్యమం కూడా చేశారు. సారాయి తక్కువ రేట్లని ఆ వీరరాజు గారు ఏమై పేరు మాట్లాడుతున్నారు గట్టిగా. ఎవరు మాట్లాడుతున్నారు? తూతు మంత్రంగా చలపతిరావు గారు అబ్బాయి
పెద్దలు ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన మాధవ్ గారు మాట్లాడుతున్నారా తూతు మంత్రంగా తప్ప. సత్యకుమార్ గారు బీజేపీ వాళ్ళు పురంధేశ్వరి గారు మాట్లాడుతున్నారా? ఏమీ లేదండి దీంట్లో మాట్లాడేది. ఇవాళ వాళ్ళు హ్యాపీగా తప్పించుకుని సూత్రం చూస్తున్నారు. మాట్లాడేది ఇవాళ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అలాగే జగన్మోహన్